మనతో ప్రముఖులు పాషం యాదగిరి గారు ఉన్నారు. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సార్, ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా మీరు చేసిన వ్యాఖ్యలు కానీ శీలం లేదు అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రోల్ చేసుకుంటూ ఈయనేం మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నారు అనే విధంగా ఇట్లా ట్రోల్ చేస్తారు. దాన్ని ఎలా వస్తుంది? ఆయన ఎందుకు చెప్పినంటే గద్దర్ మీద వ్యాఖ్యానం చేసినప్పుడు గద్దరు శీలవంతుడు, నువ్వు శీలవంతుని కాదు. గద్దరు ఆకాశమెత్తు మనిషి, నువ్వు అంగుష్ట మాత్రుడివి. అది మనం చెప్పింది. ఆయన మీద నిందలేయొద్దు అని చెప్పినాం. తెలంగాణ మీద కూడా నిందలేయొద్దు అని చెప్పినాం. నాగేశ్వరరావు మీద నిందలేయొద్దు అని చెప్పినాం. తెలంగాణ వాడు ఆంధ్ర వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారంటే అది తప్పని చెప్పినాం. నువ్వు ఆ తెలంగాణకు వస్తే రా, మేము పాస్పోర్ట్లు అవసరం లేదు, వీసాలు అవసరం లేదు, నువ్వు ఎక్కడికైనా రా, ఎక్కడికైనా పోటీ చేసుకో, దాన్ని అంటలేము. నేను మగోన్ని 5 పెళ్ళి చేసుకుంటా 6 పెళ్ళి చేసుకుంటా అంటే అది శీలం కాదని చెప్తున్నావు. నువ్వు సనాతన ధర్మం అని చెప్తున్నావు. సనాతన ధర్మం అంటే ఏకపత్ని వ్రతం ఉండాలి, ఒక్కరినే చేసుకోవాలి. నలుగురిని ఎట్లా చేసుకుంటావు, 5గురిని ఎట్లా చేసుకుంటావు, అది తప్పు అని చెప్తున్నాం. మేధావుల ముసుగులో తెలంగాణలో కొంతమంది మేధావుల ముసుగులో ఉండి ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఘర్షణలు వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనే విధంగా వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా వస్తుంది? నేనైతే మేధావిని కాదు. మేధావి ఆయనే, మేధావి కదా, చాలా వేల పుస్తకాలు చదువుకున్నాడు కదా, ఆయన మేధావి. పవన్ కళ్యాణ్, నేను మేధావిని కాదు. మేము ఉద్యమకారులం, మొదటి నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. తెలంగాణ దోచుకునే పక్కన నువ్వు కూర్చున్నావు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నీవు మాట్లాడే అర్హత లేదని చెప్తున్నాం. తెలంగాణ శత్రువు ఉన్నట్టే చంద్రబాబు నాయుడు, నువ్వు కాకపోవచ్చు, నేను అంటలేం. తెలంగాణ పరిశ్రమలన్నీ మూసేసిండు కదా, కార్మికులందరూ రోడ్డు మీద పడేసిండు కదా, ప్రశ్నిస్తే చంపిండు కదా. చంపింది చంద్రబాబా కాదా? నీకేం తెలివి ఉందా? తెలుసా ఎవడో చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, నరహంతకుడు, నయంను సృష్టించినోడు అతనే కదా. ఎంతమందిని చంపించిండు? 18 మందిని చంపితే కేసులేవి, ఎఫ్ఐఆర్ ఏది, ఎంక్వైరీ ఏది, శిక్షలేవి, ఏవి లేవు కదా. చెప్పు పవన్ కళ్యాణ్, తెలుసా ఆ సంగతి? నీకు తెలియదు కదా. నీకు మరి అటువంటి అనకపోతే ఏం చేస్తుంది? ప్రాంతీయ తత్వమా? నువ్వు నన్ను పొడుస్తావు. ఉర్దూలో పద్యం ఏముందంటే, వాడు చాకుతోటి నా ఛాతి మీద పొడిచినా ప్రస్తావన కూడా ఉండదు. ఆంధ్రపత్రికలైతే ప్రస్తావించాయి. కానీ నేను చావు కేక పెడితే అయ్యో ఇట్లా కేక పెడతారా, మాకు నిద్రాభంగం అయిందని చెప్పి చేతి మేము నువ్వు ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని పొడిచిండు చంపిడని చెప్తున్నావు. అది నువ్వు ప్రాంతీయవాదం అంటున్నావు. నువ్వు చంపితే మేము మాట్లాడొద్దా? అది తప్పు అవుతుందా? అది నీ తప్పు. ఓ కంజర్ से छाती में बोकता है तो भी इसका जिक्र नहीं होता. हम हाहट ही भरते నిట్టూరు పొదిలినా కూడా उसका బడి చర్చ అవుతుంది. అది అట్లా ఉంది మీ సంగతి. అందుకని అవలగాలు మాట్లాడితే మేము సమాధానం చేయాల్సిన పని లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మేము చేసే పని మేము చేస్తాం. మమ్మల్ని పొడిచిన వాళ్ళని తప్పు పెడతాం, ఎట్లాగూ మమ్మల్ని చంపిన వాళ్ళని తప్పు పెడతాం. 18 మంది చంపి తెలుసా వాడు ఎవడో శీలం అంటున్నావు. ఏం నీకు బుద్ధి ఉందా? మేము ఉన్న విషయాలనే చెప్పినాం, విశ్లేషించిన తప్ప ఎవరిని తిట్టలేదు. మేము పవన్ కళ్యాణ్ కూడా తిట్టాం. పవన్ కళ్యాణ్ మేము మా నోటి నుంచి ఆ పవన్ కళ్యాణ్ మాట కూడా రాదు, అంత గొప్పోడు ఏం కాదు. పవన్ కళ్యాణ్ పేరు అని చెప్తే వాళ్ళు పసుపునీళ్ళు కలుపుకొని పసుపునీళ్ళు చల్లుకొని నోరు శుద్ధి చేసుకోవాలి. అంతే. మాకు ఆ పేరు అవసరం కూడా లేదు, ప్రస్తావన కూడా అవసరం లేదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తాము, ఎవరు ఆపుతారో చూడండి. చేసుకోమనండి, ఎందుకు ఆపుతాం? మాకేం సంబంధం? ఎంత చేసుకో, డిపాజిట్లు తెచ్చుకో, పోగొట్టుకో. గడల శ్రీనివాస లాంటి దొంగలంతా నిల్చోబెట్టు. కేసీఆర్ కాళ్ళు 2 సార్లు మొక్కిండు, టికెట్ అడిగిండు, పార్టీ చేరిండు. మళ్ళీ అటువంటి వాళ్ళందరినీ తీసుకో, రోజుకో పార్టీ మారేవాళ్ళని తీసుకో, ఎక్కడ పచ్చకుంటే అక్కడ మేసే పశువులను తీసుకో, మేసుకొని పెట్టుకో. మాకేం అభ్యంతరం? ఎవరైనా పెట్టుకో, టికెట్లు అమ్ముకో, టికెట్లు ఇచ్చుకో, ఏమైనా చేసుకో. మేము ప్రస్తావించాం, మాకు సంబంధం లేదు అని. ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నువ్వు ఇక్కడనే కాదు, నేపాల్లో కూడా పోటీ చేయి, మేము ప్రశ్నించాం. నువ్వు ఇక్కడ పోయి నేపాల్లో కూడా ఇక్కడ వచ్చేయచ్చు, అస్సాంలో కూడా వచ్చి పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు మౌనంగా ఉంటారు? ఇంత ఘోరంగా అవమానిస్తూ ఉన్నారు. లేదు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు మౌనంగా లేరు. ఊరు మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి, జనం నిరసన చెప్తూనే ఉన్నారు. ఆ తర్వాత జనం వాళ్ళే చూసుకుంటారు, మళ్ళీ జరుగుతుంది, ఉద్యమం వస్తుంది.